మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని మందిరం అంటే మీకు దానిలోని ప్రాముఖ్యత తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి, గమనించండి. పెళ్ళి పడితే దేవుని మందిరం మానేస్తారు, ఏదన్నా ఫంక్షన్ పడితే దేవుని మందిరం మానేస్తారు, పుట్టినరోజులకు దేవుని మందిరం మానేస్తారు, పనులున్నాయని దేవుని మందిరం మానేస్తారు, చీటికి మాటికి దేవుని మందిరం మానేస్తారు. దేవుని మందిరము అంటే దేవుడు నివసించే స్థలం. అక్కడ అనేక మంది యేసు శరీరానికి సాదృశ్యమైన ప్రతి ఆత్మ కూడా ఏమవుతుంది, అక్కడ కలుసుకొని దేవునితో పాటి నివసిస్తూ ఆనందిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఎంతటి దుఃఖంగా ఉన్నవాడైనా, ఎంతటి ఘోరమైన పాపి అయినా, ఎంతటి ఘోర రోగి అయినా సరే అక్కడికి వచ్చే లోపల ఏమైపోతారు, వాళ్ళు ఆనందంగా మారిపోతారు. అందుకే దేవుని మందిరం ఏమంటున్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాడు దేవుడు. దేవుని ప్రార్థన మందిరంలో నిన్ను ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆనందింపజేసేదానికి దేవుడు చూస్తాడు. కాబట్టి నీవు ఆ ఆనందాన్ని పట్టుకుంటే గనక గొప్ప అనుభూతులకు వెళ్తావు. ఇంకెప్పుడు కూడా దేవుని మందిరానికి నీవు ఒక కుంటు కూడా పెట్టలేవు. ఆలస్యం, కనీసము టైం సెన్స్ కూడా పాటిస్తావు. అంతటి గొప్ప అనుభూతి దేవుడు దేవుని మందిరంలో పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చీటికి మాటికి దేవుని మందిరాలు మానేయకండి. దేవుని మందిరంలోకి వెళ్ళడం ద్వారా అనేక ఆశీర్వాదాలు, అనేక తెలియని గొప్ప గొప్ప మెండైన దీవెనలు ఉంటాయి. ఆ ఆనందమే విశ్వాసం కావచ్చు, ఆ ఆనందమే ధైర్యం కావచ్చు, ఆ ఆనందమే ఆత్మ బలము కావచ్చు, ఆ ఆనందమే ఆత్మీయుల సహవాసముతో పరలోకంకి చేరే ఒక మార్గం అవ్వచ్చు. అందుకే దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, ఎన్నాళ్ళ నుంచో జవాబు రాని ఆ బలులు కూడా ఏమైపోతాయి, అక్కడ అంగీకారములగుతాయి. అక్కడ దేవునికి అంగీకారం అయిపోయి నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. అంతటి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలని, ఇంకా దేవుని మందిరం గురించి తెలుసుకొని బాధ్యత వహించాలని, అలాగుననే గొప్పగా మీరందరూ కూడా దేవుని మందిరంలో గొప్ప అనుభూతి పొందుకొని ఆనందంలోకి రావాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు. నీ మందిరమునకు ఎన్నో మార్లు మేము రాకోకుండా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. అటువంటి వారిగా ఉండకోకుండా నిజముగా నీ మందిరములో ఉండే ఆనందం, నిజముగా నీ మందిరములో ఉండే ఆ అంగీకారమును గుర్తించి మేమందరం నీ మందిరంలో చేరే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.